టు మై ఛానల్. దిస్ ఈజ్ అచింత్య. ఈరోజు శ్రీ వైష్ణవుల యొక్క లక్షణాలు శ్రీమద్ భగవద్ రామానుజాచార్యుల చరిత్రలోని విశేషకరమైన ఘట్టాన్ని మనం చర్చించుకోబోతున్నాం. అయితే శ్రీ భాషకాచార్యులు శ్రీరంగ క్షేత్రంలో శ్రీ భాష్య ప్రవచనం చేసి రోజుల్లో ఒక శ్రీ వైష్ణవ స్వామి ఆయన్ని సేవించుకోవడానికి వచ్చారు. శ్రీ వైష్ణవులెల్లా శ్రీ వైష్ణవులు ఎలా ఉండాలో చెప్పండి అని అడిగారు. రామానుజులు ఆయన్ని పెరియ తిరుమల్ నంబిగారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అంటూ పంపించారు. పెరియ తిరుమల నంబిగారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని చెప్పారు. అయితే ఆ స్వామి పెరియ తిరుమల నంబిగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎంతో ఆదరించి మాట్లాడారు. అప్పుడు శ్రీ వైష్ణవులు ఎలా ఉండాలో సాయించండి స్వామి అని వినయంగా అడిగారు ఈ వైష్ణవ స్వామి. దానికాయన మీరు 4 రోజులు ఏం చేసి ఉండగలరా అన్నారు. తప్పక ఉంటానంటూ అంగీకారాన్ని తెలిపారు. మొదటి రోజున పెరుమాళ్ళకి ఉత్సవం ఒకటి బ్రహ్మాండంగా జరిగింది. ఆ సందర్భంగా స్వాములందరికీ తదియారాధన జరిగింది. అందులో ఈ స్వామిని పిలిచి బ్రహ్మచారుల బ్రహ్మచారుల గోష్ఠిలో సాపాటును ఏర్పాటు చేశారు. చిన్నవారితో సాపాట అనిపించి లేదా ఆయనకు ఆనందంగా సాపాటు చేశారు. రెండవ రోజున అధ్యాపకులందరితో కలిసి సాపాటు చేసేలా ఏర్పాటు చేశారు. ఓహో, పెద్దలతో కలిసి కూర్చొని సాపాట చేసే భాగ్యం కల్పించిందంట అదంటూ తృప్తి కలిగింది. మొదట్లోనేమో చిన్నవారితో సాపాట అనిపించినా ఆయన తిన్నాడు. రెండోసారి పెద్దలందరితో కూర్చునేసరికి కొంచెం తృప్తి కలిగింది. ఆయన అంతగా ఏం పొంగిపోలేదు. మూడవ రోజున బ్రహ్మవేత్తల మధ్య వారందరితో సాపాటు ఏర్పాటు చేయబడింది. అంటే ఫస్ట్ ఏమో అసలు జ్ఞానం లేని చిన్నపిల్లలతో, అప్పుడే వికసిస్తున్న చిన్నపిల్లలతో, రెండవసారి మిడిమిడి జ్ఞానం ఉన్న పెద్దలతో, మూడవసారి బ్రహ్మవేత్తలతో సాపాటు. ఈరోజు ఇలాగ స్వామి ప్రసాదం లభించిందను అనుకుంటూ సాపాటు చేశారు శ్రీ వైష్ణవ స్వామి. 4వ రోజు వారు స్వామి ఉత్సవాలు అయిపోయాయి కదా, ఈరోజు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, చెప్పడం కుదురుతుందా అని. ఓకే, ఇంకా 4వ రోజు ఇక అన్ని ఉత్సవాలు అయిపోయినాయి. ఇక గురువు గారు ఇక మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి, వైష్ణవుల యొక్క లక్షణాలు అని మళ్ళీ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు కదా ఇప్పుడైతే అని అడుగుతున్నాడు. ఇంక ఇబ్బంది ఏం లేదు కదా, పనులన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు చెప్పండి నా ప్రశ్నకు సమాధానం అని అడుగుతున్నాడు అంటూ వినయంగా ప్రశ్నించారు పెరియ తిరుమల నంబి గారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగింది పెరియ తిరుమల నంబి అనే వ్యక్తి అడిగారు. ఎవరిని? స్వామిని. స్వామి శ్రీ వైష్ణవుడు ఉప్పులాగా, కొంగలాగా, కోడిలాగా, నీళ్ళలాగా ఉండాలి అని ఒక వాక్యం చెప్పారు. ఇదేంటి? ఒక వాక్యంలో ఉప్పులాగా, కొంగలాగా, కోడిలాగా, నీళ్ళలాగా ఉండాలి అని ఒక వాక్యం చెప్పారంట. శ్రీ వైష్ణవ స్వామి ఆయన మాటలే మాత్రం అర్థం కాలేదు. ఈయనకి అర్థం కాలేదంట ఏమి. కానీ ఏం అడగలేకపోయారు. స్వామికి దాసోహం చేసి శ్రీరంగం చేరుకున్నారు. రామానుజుల వద్దకు పోయి దాసోహం చేశారు. ఏమైంది, వెళ్ళిన పని అయిపోయిందా అని అడిగారు. స్వామి వారేదో ఒక వాక్యం చెప్పారు, కానీ నాకేం అర్థం కాలేదన్నారు పెరియార్. అయితే వారేం చెప్పారో చెప్పండి అంటే వారన్న మాటలు అన్నవి అన్నట్లుగా చెప్పారు. ఒకసారిగా నవ్వారు రామానుజులు. స్వామి చాలా చక్కని ఉపదేశం ఉంది అన్నమాట అని ఉపదేశం ఉంది ఆ మాటల్లో అని స్వామి నవ్వారు. ఉప్పులా ఇలా దాన్ని విశ్లేషిస్తున్నారు రామానుజులు. ఉప్పులా
ఉండాలి శ్రీ వైష్ణవుడు. అంటే ఏమిటో తెలుసా? ఉప్పు ఎన్ని విధాలుగా మార్చినా తన ఉప్పు ధనాన్ని విడిచిపెట్టదు. అలాగే శ్రీ వైష్ణవుడు కూడా ఇతరులు తిట్టినా, కొట్టినా, తనలో ఎలాంటి మార్పులు కలిగించే పనులు చేసినా తనలో ఉండే దయాగుణాన్ని విడిచిపెట్టకూడదు. ఇది ఒక సందేశం. ఉప్పు లోపల, వెలుపల కూడా ఒకే విధమైన రసం అంటే ఉపదనం కలిగి ఉన్నట్లే శ్రీ వైష్ణవుడు కూడా త్రికరణములలో ఏక రూపంగానే త్రికరణములలో ఏకరూపంగానే ఉండాలి. కానీ ఒకటి ఆలోచించి ఇంకొకటి చెప్పి మరొకటి చేసే స్వభావం కలిగి ఉండకూడదు. త్రికరణ శుద్ధి మనసు, వాక్కు, కాయములతో శుద్ధి ఉండాలి. ఇంకా ఉప్పు తానే వస్తువుతో కలిసిన తను రుచిని ప్రకాశింపజేస్తూ ఆ వస్తువుకి రుచిని ప్రకాశింపజేస్తూ ఆ వస్తువుకి ఒక విలక్షణమైన రసాన్ని కూరుస్తుంది. అలాగే శ్రీ వైష్ణవుడు ఎవరితో కలిసి ఉన్నా తన ధర్మాలని విడిచిపెట్టకుండా ఉండాలి. తన ధర్మాలని ప్రకాశింపచేయాలి. తన బోధనలను విడిచిపెట్టకుండా ఉండాలి. తన ధర్మాన్ని ప్రకాశింపచేయాలి. తన బోధనల చేత వారికి మంచి గుణములు కలిగేలాగా వారిలో మంచి ప్రకాశించేలా చేయాలి. తెలిసిందా అన్నారు రామానుజులు. ఎంతో ఆనందంగా తల ఊపారు శ్రీ వైష్ణవ స్వామి. ఇంకా కొంగలా ఉండమంటే ఏమిటో తెలుసా మరి? ఇప్పుడు రెండోది కొంగ గురించి చెప్తున్నారు. కొంగ ఎంత తెల్లగా ఉంటుందో శ్రీ వైష్ణవుడు తన మాటల్లో, చేష్టల్లోనూ సాత్వికతను కనబరుచుకుంటూ ఉండాలి. అంతేకాదు కొంగ నీటిలో నిలిచినప్పుడు ఆ నీటి తరంగాలు తనను తాకిన తన కోరిక తీరే వరకు ఏమాత్రం చలించదు. అలాగే స్థిరంగా నిలిచి ఉండాలి. అలాగే శ్రీ వైష్ణవుడు తాను అవలంబించిన శ్రీ వైష్ణవ ధర్మాన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా, సమాజంలో ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా ఆ ధర్మం నుండి తప్పక స్థిరంగా దానినే నమ్మి ప్రచారం చేస్తూ ఉండాలి. ఇంకొక విశేషం, కొంగ తన కడుపు నిండిందిగా కదా అని తృప్తిపడి ఊరుకోదు. తన సంతానాన్ని కూడా కొంత ఆహారాన్ని స్వయంగా తీసుకొని వెళ్ళి నోటికి అందిస్తుంది. అలాగే శ్రీ వైష్ణవుడు కూడా నేను తరిస్తే చాలు, అందరి గొడవ నాకెందుకు అని అనుకోకుండా తనతో పాటు తన తోటి సమాజాన్ని, తన సంతానాన్ని అందరినీ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఏవి మంచివి అనే విషయాలని శాస్త్రాలలో నుండి తాను గ్రహించి వారికి ప్రత్యేకంగా అందించాలి. తెలిసిందా అన్నారు రామానుజులు. శిరస్సు వంచి దాసోహం చేశారు శ్రీ వైష్ణవ స్వామి నంబియార్. ఇంకా కోడి వలె ఉండడం ఎలాగంటే, కోడి తుక్కు కుప్పని కాళ్ళతో చిమ్మి దూరం చేసి తనకు కావాల్సిన దానిని ముక్కుతో ఎత్తి తింటుంది. అలాగే శ్రీ వైష్ణవుడు ఆహారాన్ని, ప్రాకృతిక వస్తువులను ప్రపంచంలో గ్రహించేటప్పుడు రజోగుణం, తమోగుణం ఉన్న పదార్థాన్ని పారవేసి సాత్వికమైన వాటినే స్వీకరించాలి. అది వారి మాటల్లో ఉద్దేశ్యం అన్నారు. చేతులు జోడించి శ్రీ వైష్ణవ స్వామి మరి నాలా ఉండాలన్నారేమిటి? ఆశ్చర్యంగా ప్రశ్నించారు రామానుజులు. ఆయన కేసి చూసి నవ్వారు రామానుజులు. మీరు వారి దగ్గర 4 రోజులు ఉన్నారు కదా, అప్పుడు ముందు రోజు చిన్నపిల్లలతో కలిసి సాపాటు పెట్టారు, రెండో రోజు అధ్యాపకులతో కలిసి, మూడో రోజు మహాపండితులతో కలిసి పెట్టారు కదా, ఇలా ఎందుకు చేశారు అని మీరు వారిని ప్రశ్నించలేదు. పైగా మీలో ఇలా చేశారే అనే అసంతృప్తి కూడా ప్రదర్శితం కాలేదు. శ్రీ వైష్ణవుడు పెద్దలు ఏమి చేసినా ఇందులో ఏదో అంతరార్థం ఉంటుంది అని తెలుసుకోవాలి. దేనికి తొందరపడకూడదు. తెలియని వారు నిందించిన అది మన మంచికే అని గ్రహించే ఓర్పు కలిగి ఉండాలి. ఈ లక్షణం మీలో వారికి కనిపించింది, అందుకే మీలాగా ఉండాలి అన్నారు అని
వివరించి చెప్పారు రామానుజులు. శ్రీ వైష్ణవులు ఎలా ఉండాలో తెలియజేసిన ఈ ఘట్టం వైష్ణవులందరికీ శిరోధార్యం. శ్రీ వైష్ణవులంటే ఎవరు? ఏ కంఠలగ్న తులసి నళనీనాక్షమాలః ఏ ఏ బాహుమూల పరిచ్ఛిన్నిత శంకుచక్రాః ఏ శంకుచక్రాః ఏ వాలాలాట పల్లకే లసద్ధుర్వా పుండ్రాః ते వైష్ణవ భువనమాసు పవిత్రయంతి. శ్రీ వైష్ణవులను భక్తితో సేవించే వారంతా వైష్ణవులు. వారి కంఠాలలో తులసిమాలలు విరాజిల్లుతూ ఉంటాయి. వారి భుజద్వంద్వం పైన శంకుచక్రములు విరాజిల్లుతూ ఉంటాయి. వారి తిరుముఖ మండలము ఊర్ధ్వపుండ పుండ్ర శోభతో విరాజిల్లుతూ ఉంటుంది. వారు వైష్ణవులు. వారి ఉనికి లోకానికే పవిత్రం చేస్తుంది. ఇటువంటి రూపధారణలో తో అష్టాక్షరి ద్వయమంత్రాల అనుసంధానంతో నిరంతరం శ్రీమన్నారాయణుని ధ్యానించే వారంతా శ్రీ వైష్ణవులే. వీరంతా ఒక ఉప్పు కల్లులాగా, ఒక కొంగలాగా, ఒక కోడిలాగా ఉండాలనే సందేశం అత్యుత్తమం. అటువంటి భావ సంపద పెంపొందించుకున్నప్పుడు ఈ భూమండలమే పరమ పదమవుతుంది. ఈ శ్రీమన్నారాయణుని కటాక్షం వెలువరిస్తుంది. అయితే ఇప్పుడు ఈ కథలో శ్రీ వైష్ణవులే కాదు, ప్రతి ఒక్కరూ ఆ శ్రీమన్నారాయణుని సేవించే ప్రతి ఒక్కరూ చక్కగా ఉప్పులాగా, కొంగలాగా, కోడిలాగా, చివరికి నీకు నువ్వు ఎలాగైతే ఇంతవరకు నేను చెప్పేది నీలో ఉన్న రజస్తమో గుణాలను సాత్వికం చేసి ఎంత జాగ్రత్తగా అయితే విన్నావో, ఎంత నియమాలతో, ఎంత నియమ నిబంధనతో, ఓర్పుతో నీకు ఈ ఇప్పుడు దాకా చెప్పిన కథ వినాలని లేకపోయినా ఏదో కొంత జ్ఞానమైనా తెలుసుకుందామనే భావనతో, ఆధ్యాత్మిక జిజ్ఞాసతో నువ్వు ఇప్పటి వరకు ప్రయత్నించావు కదా. ఆ యొక్క ప్రయత్నం అనే నీవుతో కలిపి ఈ 4 విధాలుగా ఉన్నప్పుడు పరమపదం అనగా పరమాత్మని తెలుసుకుంటావు. పరమాత్మని తెలుసుకున్నప్పుడు ఇంకా వేరేది తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. నువ్వు ఎన్నో వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదివినా చదవకపోయినా నీకంటూ ఒక జ్ఞానాన్ని కలగజేసిన వాడు ఆ యొక్క పరమాత్ముడు జ్యోతి స్వరూపంలో నిత్య నూతనుడై కొలువై ఉన్నాడు. అతడిని సేవించుకోవడానికి నామరూపేణ, రూపరూపేణ, రసరూపేణ ఇలా అనువిధాలుగా నువ్వు ఆయన్ని సేవించుకున్నప్పటికీ వైష్ణవులే కాదు, సామాన్యులు కూడా, చిన్నపిల్లలు కూడా దైవం పరమాత్మతో సమానంగా నీవు భావించినప్పుడు అందరిలోనూ పరమాత్మను నీవు ఖచ్చితంగా చూడగలుగుతావు. అప్పుడు నీకు ఎటువంటి ప్రశ్నలు నీ మనసులో చెలించవు. అటువంటి స్థితి కలగాలని శ్రీరామానుజులు వాళ్ళ శిష్యులతో కానీ వచ్చేటువంటి భక్తులకు కానీ ఎన్నడూ కొత్త కొత్త ఉదాహరణలతో, కొత్త కొత్త పై ఎత్తులతో మనుషులను వారి సమాజంలో ఉన్నటువంటి బాధలకు, ఒత్తిళ్లకు మెలకువలను చెప్పుతూ చక్కగా ఆయన యొక్క జీవిత పర్యంతం చక్కగా నడుపుకుంటూ మన యొక్క మానవాళికి ఎన్నో ఎన్నో ఉదాహరణలు ఇస్తూ, సాక్షాత్కరిస్తూ ఆయన యొక్క జీవితాన్ని పరమపదించారు. అటువంటి గొప్ప ఆయన గురించి మనం తెలుసుకోవటం, అది వైష్ణవులు అయి ఉండటం మన యొక్క గొప్పతనం. చివరిగా శ్రీరామానుజులు లాగా మనం కూడా ఉండాలి అనుకోవటం గొప్పే, కానీ
ఆయనలాగా మనం కూడా ఆయన కంటే మనం కూడా గొప్పవాళ్ళం అనే భావనని ఎప్పుడైతే తొలగించుకో తొలగించుకుంటామో, అంటే అటువంటి భావనని మనం ఎప్పుడు మనసులో రానివ్వకుండా ఆయనని తపిస్తూ ఉంటే, ఆయన ఈ అప్పటి వరకు ఉపదేశించినటువంటి మంచి ఆయన ఉపదేశించినటువంటి సారాన్ని మనం గనక ఎప్పుడు పుస్తక రూపేణ, గ్రంథ రూపేణ, వాక్ రూపేణ ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సందేశాన్ని మనం నెమరవేసుకుంటూ ఉంటే, మన యొక్క జీవితంలో అంటే మనకి అడ్డంకులు అనేవి రాకుండా ప్రతికూల పరిస్థితులు ఇవి మనకి కలగజేస్తూ ఉంటాయి. ఆ ప్రతికూల పరిస్థితులు మనల్ని ముందుకి అడుగు ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ముందుకి ఏ తీసుకువెళ్తూ ఉంటాయి. ఇలా వైష్ణవుల యొక్క కళ్ళు తెరిపించారు మన శ్రీమద్ రామానుజాచార్యులు. ఇప్పుడు మనకి అర్థమైంది కదా, చిన్నపిల్లల్ని ఉప్పులాగా, పెద్దవారిని కొంగవలే, వేదాంతులను అంటే బ్రహ్మవేత్తలను కోడివలే, ఆ తర్వాత నిన్ను సాక్షాత్తు నీవలే. ఎంత చక్కగా ఆ మహానుభావుడు, మహనీయుడు అయినటువంటి గురువు గారు సెలవిచ్చారు. చిన్న ఒక్క మాటతో నంబియార్ యొక్క కళ్ళు శ్రీరామానుజాచార్యులు కాదు, ఆయన్ని పంపించినటువంటి ఆయన ఎవరైతే గురువుని అడిగారో ఆయన చక్కగా ఈయన కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Signing off.